ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు. పొదలకూరు మండలంలోని షాదీ మంజిల్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో సర్వేపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన 9 సరుకులను వారికి అందజేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో కఠోర దీక్షలో ఉన్న ముస్లింలకు రంజాన్ తోఫా అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గంగా భవానీ, మధు, రవి, ఇతర జనసేన నాయకులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం 30 రోజుల పాటు 12 గంటలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా పచ్చి మంచినీళ్ళు కాదు కదా, ఇంగిలి కూడా మింగకుండా కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష ఉండి 5 పూట్ల నమాజ్ చేసుకొని ఈ నెల మొత్తం కూడా ముస్లిం సోదరులందరూ ఆ భగవంతుని స్మరించుకుంటూ ఎక్కడా కూడా అబద్ధం చెప్పకుండా నీతి నిజాయితీగా నడుచుకునే విధంగా ఈ మాసం అంతా కూడా ఎంతో పవిత్రమైన మాసం. ఈ రంజాన్ మాసం ఖురాన్ చదువుకుంటూ వాళ్ళు మంచి పనులు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటి నెల. కాబట్టి ఈ నెలలో ఏదైతే ఈ 30 రోజుల పాటు ఉపవాసం ఉండి రంజాన్ రోజు పండుగ జరుపుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ముస్లిం రంజాన్ సందర్భంగా కూటమిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి రంజాన్ తోఫా పేద ముస్లింలకి మా వంతు మేము సైతం అంటూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీలోని స్థానిక మండల నాయకులు మన రవణ గారు, మదన్న అండ్ మనోజ్ టీం, మా మహిళా అధ్యక్షురాలు వాణి గారు, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు ఏదైతే జమీర్ బాయ్ గారు, మేమంతా కూడా కలిసి పేద ముస్లింలకి అందరితో కలిపి పద్ధతి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క తోఫాని అందించడం జరిగింది. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం ముస్లిం సోదరులకు అండగా ఉంటుంది. ఎందుకంటే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూడా చెప్పాడు, ముస్లిం సోదరులకి అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. వాళ్ళకి ఎక్కడ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఒక్క అడుగు ముందు జనసేన పార్టీ వేసి వాళ్ళకి అండగా నిలబడుతుందని, అదేవిధంగా ఈరోజు కూటమిలో భాగంగా ముస్లిం సోదరులందరికీ కూడా వాళ్ళకి ఏదైతే కేటాయించినటువంటి ప్రతి విషయంలో కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి నడిపిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇదే సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ముస్లిం మైనార్టీలకి ఏమేమి విధులు నిర్వహించాలా, వాళ్ళకి కావాల్సినటువంటి మసీదుల అభివృద్ధికి 50 పనులకు పైదాకా కూడా ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ముస్లిం సోదరులందరూ రంజాన్ని బాగా జరుపుకోవాలని చెప్పి, వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ అల్లాని మనస్ఫూర్తిగా కోరుతూ, మనమంతా కూడా సోదర భావంతో ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఎక్కడ కూడా మనసులో ఎటువంటి తరతమ భేదాలు లేకుండా మనమందరం కూడా మానవత్వంతో కలిసిమెలిసి నడుచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరొక్కసారి సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే హిందువులు దైవంగా కొలిసేటువంటి వెంకటేశ్వర స్వామి వారి సతీమణి గారు కూడా బీబీ నాంచారమ్మ ముస్లిం సోదరే. కాబట్టి అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం, ఎవరు కూడా ఒకరికొకరు మనస్పర్ధలు లేకుండా కలిసికట్టుగా అడుగులు ముందుకు వెళ్దామని చెప్పి మరొక్కసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పొదలకూరు పట్టణంలో సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారు, అలాగే మహిళా విభాగానికి సంబంధించిన వాణి భవానీ గారు, సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు నార్దాస్ రవి గారు, అలాగే జన సైనికులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పొదలకూరు షాదీ మందిర్లో ముస్లింలకి పేదలైనటువంటి ముస్లింలకి 9 రకాలైనటువంటి రంజాన్ తోఫా సరుకులను అందజేయడం జరిగింది. భారతదేశంలో వసుదైక కుటుంబం అంటారు, అన్ని మతాలు అన్ని వర్గాలు కలిసిమెలిసి జీవిస్తాయి. ఈరోజు రంజాన్ పండుగని
భారతదేశంలో ఉండే ప్రజలందరే కాకుండా అందరూ సంతోషంగా కలిసిమెలిసి చేసుకుంటారు. దానికోసం మేము ఇక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పొదలకూరులో వీళ్ళకి ఈ తుఫాను అందజేయడం జరిగింది.